రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు రాని భూముల కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రకటన జారీ చేయడంలో రైతుల్లో కొంత కదలిక వచ్చింది. తమకు మెరుగైన పరిహారం చెల్లిస్తే భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు సిద్ధమని మల్లెపూలు సాగు చేస్తున్న రైతులు ముందుకొచ్చారు. ఏకమొత్తంగా ఎకరాకు 10 లక్షలు ఇస్తే తోటలు వదులుకుంటామని వారు స్పష్టం చేశారు. ఇతర పంటలకు మల్లె తోటలకు తేడా ఉందని, ఏటా తమకు 4 లక్షల వరకు ఆదాయం వస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్కొక్క అడ్డంకి తొలగిపోతున్నాయి. భూ సమీకరణకు ముందుకు రాని కొందరు రైతుల్లో భూసేకరణ ప్రకటనతో కదలిక వచ్చింది. సిఆర్డీఏ కార్యాలయానికి తరలివచ్చి మెరుగైన పరిహారం ఇస్తే భూ సమీకరణకు సిద్ధమేనని మల్లెతోటల రైతులు స్పష్టం చేశారు. నవులూరు 1, బేతపూడి, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో మొత్తం 831.19 ఎకరాల మల్లెతోటలున్నాయి. వీటిలో 451.19 ఎకరాలకు చెందిన మల్లెతోటల రైతులు ఏకమొత్తం పరిహారం తీసుకుని రాజధానికి భూములు అప్పగించారు. మిగిలిన 379.99 ఎకరాల మల్లెతోటల భూములు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఏడాదికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే తోటలు వదులుకునేందుకు ముందు ససేమిరా అన్న రైతులు భూసేకరణ ప్రక్రియతో కొంత మెట్టు దిగి వచ్చారు. ఏకమొత్తం పరిహారం ప్యాకేజీని 10 లక్షలకు పెంచితే భూ సమీకరణకు సిద్ధమేనని తెలిపారు. మల్లెతోటలకు ఏటా ఎకరానికి ₹1,00,000 కౌలు వస్తుందని, దాదాపు 40 ఏళ్లపాటు వాటి జీవితకాలం ఉంటుందని రైతులు సిఆర్డీఏ అధికారులకు వివరించారు. ఏడాదంతా కూలీలకు ఉపాధి ఉంటుందని తెలిపారు. ఈ భూములు ఇచ్చేస్తుండటంతో తమకు ఉచిత వైద్యం, విద్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పరిహారం ₹1,00,000 బాయా బోరం వాటికి ₹1,00,000 ఇచ్చారు. అది గిట్టుబాటు కావట్లేదని మేము 10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము. దాని సమితి మీద బేతపూడి రైతులు, కురగల్లు రైతులు, నిడమర్రు రైతులు అందరం వచ్చి దాని మీద ఉంచుకున్నారు. ఇంకా కొంతమంది పేటలు కూడా కావాలనేది అడిగారు. దాని మీద మాట్లాడదాక అందరం వచ్చి ఈ మల్లె తోటలు తీసేస్తున్నామంటే మరి ఇంట్లో ఒక బాధ్యత కలిగిన మనిషి పోయినట్టుగానే బాధాకరంగా ప్రతి కుటుంబంలో కూడా భావించుకుంటున్నాము. దీనికి ప్రభుత్వం వారు కానీ, ఇక్కడ విజయవాడలో ఉన్న ఆఫీసర్స్ కానీ 10 లక్షలు మేము కోరాము. 10 లక్షలు ఇచ్చినా కూడా అది సాలన మాటేను. మేము మల్లె తోటల వాటికి జరీబు చేసి మాకు కూడా 10 లక్షలు, అందరితో పాటు అన్ని గ్రామాలతో పాటు మాకు కూడా 10 లక్షలు జరీబు చేయవలసిందిగా మేము కోరాము. మరి కమిషనర్ గారు నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య కూడా పరిష్కారం చేస్తా అన్నారు. పూల తోటలకు కౌలు 30,000 ఇస్తున్నారండి. 50,000 ఇస్తామని చెప్పారు ముందల, తర్వాత ఏమి ఇవ్వట్లేదండి. జరీబు చేస్తామన్నారండి ముందల, జరీబు చేస్తామన్న తర్వాత ఇప్పుడు చేయలేదండి. దాని గురించే మాట్లాడాము శ్రీధర్ గారితో. అది జరీబు చేస్తే సంతోషమండి. మల్లెతోటల రైతులు భూములిచ్చేందుకు ముందుకు రావడం శుభపరిణామమని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధాని గ్రామాలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించామన్నారు. నవులూరులో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. మల్లెతోటలకు సంబంధించి ప్రభుత్వం ఇంతకుముందు మనం ₹1,00,000 కాంపన్సేషన్ ఇస్తున్నాం. అయితే వారందరూ చెప్పింది ఏంటంటే ₹1,00,000 కాదు మాకు, ఎందుకంటే మావి మల్లెతోటలు 60-70 సంవత్సరాల పాటు ఉంటాయి. అలాగే ప్రతి 15 రోజులకు కూడా మాకు ఆదాయం వచ్చే వనరు కింద ఉంది. సో దీనికి సంబంధించి మల్లె తోటలకు సంబంధించినటువంటి కాంపన్సేషను పెంచాలి అని చెప్పేసి ఈరోజు వారు అడగటం జరిగింది. ఒకవేళ పెంచినట్టయితే మేము ల్యాండ్ పూలింగ్లోకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు సంసిగ్ధత వ్యక్తం చేయడం జరిగింది. పూలింగ్ అయితేనే లాభం ఉంటుంది భూసేకరణ కంటే. సో దయచేసి మాకు ఒక బెటర్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి గత 4 రోజుల నుంచి ఆ గ్రామ రైతులు అందరూ నన్ను అప్రోచ్ కావడం జరిగింది. తొందరలోనే ప్రభుత్వం వారు దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని మరి ఆయా రైతులకు లబ్ధి చేకూరుస్తారని ఆశిస్తా ఉన్నాను. రైతుల విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరలోనే గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేస్తామని వివరించారు. మిగిలిన గ్రామాల రైతులు సైతం భూములిచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.